నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. పక్కాగా పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తున్నామన్న చంద్రబాబు, ఎవరైనా ట్యాంపర్ చేయాలని చూస్తే జైలుకు పంపుతామని హెచ్చరిక. రెండు 2027 చివరి నాటికి రాజధానిలో ముఖ్యమైన పనులు పూర్తవుతాయన్న నారాయణ. రెండో దశ భూ సమీకరణ కొలిక్కి వచ్చిందని వెల్లడి. తూర్పుగోదావరి జిల్లాలో చిక్కిన పెద్ద పులి జాడ. పాడుబడిన ఇంటి నుంచి పొలాల్లోకి పరుగు, భయంతో ప్రజల ఉరుకులు పరుగులు. ప్రభుత్వ పథకాలను ఇంటింటికి చేరిస్తే మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు. డిప్యూటీ సీఎం భట్టితో భేటీలో అంచనా వేసిన రేవంత్. ఏడు కార్పొరేషన్లు 116 పురపాలికలకు సమన్వయకర్తలను నియమించిన టీపీసీసీ. జాబితాలో బీఆర్ఎస్ తరపున గెలిచిన 3 ఎమ్మెల్యేలు. 2026-27 బడ్జెట్ తర్వాత ఆర్బీఐ మొదటి మధ్యంతర ద్రవ్య పరపతి విధాన ప్రకటన. రెపో రేటు యథాతథంగా కొనసాగిస్తున్నట్లు వెల్లడి. ఆంథ్రోపిక్ టూల్పై భయాలు వద్దన్న గూగుల్ సీఈఓ పిచాయ్. టెక్నాలజీని మరింత సమర్థంగా వాడుకునేందుకు ఉపకరిస్తుందని స్పష్టీకరణ. భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మార్చే బాధ్యత తీసుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజముద్రతో పక్కాగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామని తెలిపారు. ఎవరైనా ట్యాంపర్ చేయాలని చూస్తే జైలుకు పంపుతామని హెచ్చరించారు. తిరుమల, శ్రీశైలం లడ్డూ కల్తీ చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని చంద్రబాబు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు కలుగొట్టలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్నారు. సభా ప్రాంగణంలోని స్టాళ్లను పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులకు పట్టా పాస్ పుస్తకాలు అందజేశారు. సభలో మాట్లాడిన సీఎం రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామని తెలిపారు. ఈ పాస్ పుస్తకాలను ఎవరూ ట్యాంపర్ చేయలేరని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల భూమిపై ఎవరూ కన్నేయకుండా సర్వహక్కులు కల్పించామన్నారు. ట్యాంపర్ చేస్తే జైలుకు పంపుతామని చంద్రబాబు వివరించారు. నేనిచ్చిన పట్టాదారు పాస్బుక్ చూస్తే రాజముద్రతో ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయకుండా ఫుల్ ప్రూఫ్ గా మీకు ఇస్తాను. ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాను. మీ రికార్డులన్నీ భద్రంగా ఉంటాయి కంప్యూటర్లో. ఎవరు ట్యాంపర్ చేయలేరు. ఒకవేళ ట్యాంపర్ చేస్తే ఆ రోజే మీకు తెలుస్తుంది. ఒకవేళ మీరు తెలుసుకొని కంప్లైంట్ ఇస్తే ఎవడైనా సరే ట్యాంపర్ చేస్తే సాక్షాత్తు జైలుకు పోతాడు తప్ప ఎవరిని వదిలిపెట్టనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళందరిపైన పీడీ యాక్ట్ కూడా పెట్టాను. భూమి ఏ విధంగా ముందుగానే మీ సర్వే చేసేటప్పుడే మీకంతా ఈకే వేసి పంపిస్తాం. మిమ్మల్ని రమ్మంటాం. వాట్సాప్ మీ సమక్షంలో చేస్తారు. లేటెస్ట్ టెక్నాలజీ అన్ని పెట్టాం. మీ ఫోన్ నెంబర్ తీసుకుంటారు. మళ్ళీ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వస్తానే మళ్ళా మీ సంతకం తీసుకుంటారు. మళ్ళా పుస్తకం ప్రింట్ చేస్తారు. మళ్ళా మీకు వచ్చి చూపించి కరెక్ట్ గా ఉంటేనే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఎక్కడ ఒక్క చిన్న తప్పున్నా మళ్ళీ ఆ పుస్తకాన్ని చించేసి కొత్త పుస్తకం ఫుల్ ప్రూఫ్ గా ఒక చిన్న స్పెల్లింగ్ మిస్ లేకుండా మీకు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే సమయంలో వైసీపీ హయాంలో తిరుమల, శ్రీశైలం లడ్డూ కల్తీలపై మాట్లాడిన చంద్రబాబు 5 ఏళ్ల పాటు వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసే పరిస్థితి తీసుకువచ్చారని మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామికి అపవిత్రత చేసే పరిస్థితి వస్తే మీరు సహిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 5 సంవత్సరాలు మామూలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్లీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని కెమికల్స్ 2 ఉన్నాయి. కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు. వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు, అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు.
అది కూడా కలిపారని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. నిన్నే మాట్లాడాడు, సిబిఐ ఇచ్చింది, సిట్ ఇచ్చింది, ఏమీ లేదని చెప్పింది అని అంటాడు. వాళ్ళ బాబాయ్ నిన్నే మాట్లాడతాడు, సిట్ చెప్పింది కల్తీ ఉందనింది, కానీ ఎనిమల్ ఫ్యాట్ లేదని మాట్లాడతాడు. ఇప్పుడు కూడా నేను గమ్మునుంటే రేపో ఎల్లుండో అప్పుడే స్టార్ట్ చేశారు, నన్ను అపాలజీ చెప్పమంటారు. నేనేం చెప్పాలి? నేను తప్పు చేశానని నేను అపాలజీ చెప్పాలి. దేనికోసం? నేను ఆ రోజు ఒక రిపోర్టు చూశాను, ఆ రిపోర్ట్లో అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారు. అది కూడా ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ చెప్పారు. నేను ఆ విషయమే చెప్పాను. నాకు చాలా మంది కంప్లైంట్ చేశారు, తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రమైందంటే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి ఆర్డర్ని ఒక ప్రైవేట్ ప్రిన్సిపల్ సెక్రటరీని పెట్టుకోవాలి, ఆయనకు పెట్టా. రెండో ఆర్డరు తిరుపతి ఈఓని మార్చి తిరుపతి ఈఓకి మంచి ఆఫీసర్ని ఇచ్చాను. నేను అడుగుతున్నా ఈరోజు, మీరు తిరుమలకు పోతే ముందు లడ్డుకు ఇప్పటి లడ్డుకు వ్యత్యాసం ఉందా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ పనులు 3 ఏళ్లలో పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. 2027 జూన్లోపు పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. 2027 చివరికల్లా రాజధాని అమరావతిలో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తామని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ, ఎయిర్పోర్టు నిర్మాణ ప్రణాళికపై ఖతార్, లండన్ అధికారులతో చర్చించినట్లు మంత్రి చెప్పారు. ఈ మేరకు నార్మన్ పోస్టర్స్ ప్రతినిధులు ఈ నెల 9న అమరావతికి వస్తున్నారని తెలిపారు. రాజధానిలో జరుగుతున్న నిర్మాణాలు, ప్రజాప్రతినిధుల నివాస సముదాయాల పనుల పురోగతిని నారాయణ పరిశీలించారు. తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ సదుపాయాలన్నీ భూగర్భంలోనే వస్తాయని చెప్పారు. 2 దశ భూ సమీకరణ అంశం దాదాపుగా కొలిక్కి వచ్చిందని నారాయణ వివరించారు. ఏరియాకి భూమిలో కూడా రైతుల యొక్క భూమిలో కూడా నిలవాలి, పెరగాలంటే అనేక ఆర్గనైజేషన్స్ రావాలని ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కట్టాలని ఆదేశించారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్, ఈ 3 టేకప్ చేయమన్నారు. అంటే లేటెస్ట్గా కట్టింది ఖతార్లో యాక్చువల్గా వాళ్ళు స్పోర్ట్స్ సిటీ కట్టారు. లండన్ ఒలింపిక్స్ అప్పుడు లండన్ వాళ్ళు కట్టారు. అవి 2 స్టడీ చేసి వచ్చాం. మళ్ళా కూడా అక్కడ ఉన్న వాళ్ళతో కూడా ఎవరైతే అవి చేశారో ఆ యొక్క నేషనల్, ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్స్ ఉన్నారో వాళ్ళని కూడా కాంట్రాక్ట్ చేయమని అధికారులకు ఇచ్చాం. వాళ్ళు కూడా కాంట్రాక్ట్ చేస్తారు. దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీలో మున్సిపల్ ఎన్నికలు సహా ఇతర అంశాలు చర్చించినట్టు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో తాజా రాజకీయ పరిణామాలు, మున్సిపాలిటీల వారీగా నిర్వహించిన సర్వేల ఫలితాలు చర్చించినట్లు సమాచారం. బలహీనంగా ఉన్న మున్సిపాలిటీల్లో అమలు చేయనున్న వ్యూహాలపై ఇద్దరు నేతలు సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలను గడప గడపకు చేరవేసి విస్తృతంగా ప్రచారం చేయగలిగితే పార్టీ అంచనా వేసుకుంటున్నట్లు ఫలితాలు వచ్చే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడినట్లు సమాచారం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలను నియమించింది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు సమన్వయకర్తలను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాలతో ఈ నియామకాలు చేసినట్లు ఆయన తెలిపారు. సమన్వయకర్తలుగా నియమితులైన వారిలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, సీనియర్ నాయకులు ఉన్నారు. ఇందులో బీఆర్ఎస్ తరఫున గెలిచిన 3 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ సమన్వయకర్తగా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, షాద్నగర్ మున్సిపాలిటీ సమన్వయకర్తగా ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్, ఇల్లందు సమన్వయకర్తగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఉన్నారు. పార్టీ ఫిరాయింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ 3 పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు వెలువరించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సమన్వయకర్తల జాబితాలో ఈ 3 ఎమ్మెల్యేల పేర్లు ఉండటం చర్చనీయాంశమైంది. తెలంగాణకు ఇది ఒక గ్రహణ కాలమని రేవంత్ రెడ్డి అనే రాహువు నుంచి తెలంగాణను రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఒక ధృవతార అని, ఆయన కీర్తి నిరంతరం వెలుగుతూనే ఉంటుందని సామాజిక మాధ్యమం ఎక్స్లో కేటీఆర్ పోస్టు చేశారు. కేసీఆర్ ఇప్పుడు బిరుదులు, సన్మానాల కోసం పాకులాడలేదన్న కేటీఆర్, తెలంగాణ ప్రజల శ్రేయస్సు, సంక్షేమమే ఆయనకు నిజమైన సత్కారమని అన్నారు. ప్రజల తీర్పే కేసీఆర్కు నిజమైన గౌరవమని చెప్పారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి తిట్ల ట్రాప్లో పడొద్దని పార్టీ నేతలకు సూచించారు. ప్రజా సమస్యలపైనే పోరాటం చేయాలని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రజల్లో చర్చ జరిగే విధంగా చూడాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తన అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికే రేవంత్ రెడ్డి బూతు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.
మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్గాడి మలక్పేట్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి మల్లారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ అనుచరుల మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. రెండు పార్టీల కార్యకర్తలు బాహాబాహికి దిగారు. ఈ క్రమంలో మల్లారెడ్డి కారు అద్దం ధ్వంసమైంది. బీఆర్ఎస్ అభ్యర్థి ఇంటి ముందు వజ్రేష్ యాదవ్ బైఠాయించి నినాదాలు చేశారు. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్న వేళ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ ద్రవ్యపరపతి మధ్యంతర సమీక్షను విడుదల చేసింది. రెపో రేటును 5.25% కొనసాగిస్తున్నట్లు ద్రవ్యపరపతి సమీక్షలో ప్రకటించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత మొదటి ద్రవ్యపరపతి సమీక్ష ప్రకటించిన ఆర్బీఐ కేంద్ర పద్దులో ప్రకటించిన అనేక నిర్ణయాలు దేశ ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తాయని తెలిపింది. ఈ నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు బాటలు వేస్తాయని, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు దోహదం చేస్తాయని వివరించింది. జీఎస్టీ సంస్కరణలు, ద్రవ్య విధానంలో సరళీకరణలు ప్రైవేటు రంగానికి ఊతమిస్తాయని ఆర్బీఐ అంచనా వేసింది. ఇది కార్పొరేట్ కంపెనీలు, అసంఘటిత రంగం స్థిరమైన వృద్ధికి బాటలు వేస్తాయన్న ఆర్బీఐ భారత్ EU మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, అమెరికాతో ఖరారైన వాణిజ్య ఒప్పందం కూడా ప్రగతికి బాటలు వేస్తాయని తెలిపింది. ఈ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.4% వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది. 2026-27 తొలి త్రైమాసికంలో 6.9, రెండో త్రైమాసికంలో 7% వృద్ధి నమోదవుతుందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 2.1% ఉంటుందని అంచనా వేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 4%, రెండో త్రైమాసికంలో 4.2% ద్రవ్యోల్బణం నమోదు కావచ్చని తెలిపింది. తదుపరి ద్రవ్యపరపతి సమీక్షను ఏప్రిల్ 8న ప్రకటిస్తామని వెల్లడించింది. పరీక్ష ఒత్తిడిని జయించేందుకు విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు. ఢిల్లీలో పరీక్షా పే చర్చ 9వ ఎడిషన్లో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల విద్యార్థులతో ప్రధాని ముచ్చటించారు. విద్యార్థులు అడిగిన సందేహాలకు ఆయన జవాబు ఇచ్చారు. ఒత్తిడిని జయిస్తేనే సత్ఫలితాలు వస్తాయన్నారు. విద్యతో పాటు నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని, లక్ష్యాన్ని నిత్యం గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రణాళిక ప్రకారం చదివితే అంతా సులువుగా ఉంటుందని, ఎల్లప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటేనే మెదడు చురుకుగా పనిచేస్తుందని మోదీ తెలిపారు. జీవితంలో ప్రతి విషయంలోనూ సమతుల్యత ఉండాలన్న ప్రధాని పౌష్టికాహారం తింటూ తగినంత నిద్రపోవాలని సూచించారు. మార్కులకు బదులు జీవితంలో ఏం సాధించాలనే దానిపై దృష్టి పెట్టాలని చెప్పారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు ఎవరేమి చెప్పినా అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని సొంత పద్ధతిపై విశ్వాసం ఉంచి అనుసరించాలని ప్రధాని వివరించారు. తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని రోజుల నుంచి ప్రజలను భయపెడుతున్న పెద్దపులి జాడ చిక్కింది. రాయవరం మండలం కూర్మాపురంలో పులి కనిపించింది. ఈ పులి సంచారంతో స్థానికులు హడలెత్తిపోతున్నారు. కూర్మాపురంలోని పాడుబడిన ఇంట్లో నక్కిన పెద్దపులి అక్కడి నుంచి పంట పొలాల్లోకి పారిపోయింది. పెద్దపులి గాండ్రిస్తూ పంట పొలాల్లోకి దూకడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పెద్దపులిని చూసి ప్రజలు, పోలీసులు కూడా భయంతో పరుగులు తీశారు. పెద్దపులి పంట పొలాల నుంచి సమీపంలోని ఓ ఇంట్లోకి దూకినట్లు తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా సీఎంఓ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ముద్దాడ రవిచంద్ర సతీ సమేతంగా భూవరాహస్వామిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లి రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవోగా ప్రమాణం చేశారు. అనంతరం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈవో రవిచంద్ర దంపతులకు పండితులు ఆశీర్వచనం అందజేశారు. భక్తులకు సేవలను అందించే అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి ముద్దాడ కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ బోర్డు సభ్యులు ఉద్యోగుల సమన్వయంతో పనిచేస్తూ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానన్నారు. ఒక భక్తుడిగా తోటి భక్తులకి సేవ చేసే భాగ్యం కలిగింది. వారి సేవ ద్వారా దేవుడి సేవ చేసే భాగ్యం కలిగింది. ఆ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అందరి నమ్మకాలని నిలబెడతానని, భక్తుల యొక్క నమ్మకాలని, ప్రభుత్వం యొక్క నమ్మకాన్ని ఆ దేవుడు ఇచ్చిన శక్తితో నిర్వర్తించగలనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరి సలహాలు, సూచనలు తీసుకుని చక్కగా భక్తులు యొక్క మంచి మాత్రమే ప్రధానంగా పెట్టుకుంటూ చేయగలనని ఆశపడుతున్నాను. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. భారీగా జన సమీకరణ చేస్తూ రోడ్లపైకొచ్చి సామాన్యులను ఇబ్బందులు పెడుతున్నారు.
ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద బైకులతో స్టంట్లు చేస్తూ అలజడి సృష్టించారు. పోలీసులు హెచ్చరించినా కనీసం పట్టించుకోకుండా విన్యాసాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. అంతటితో ఆగకుండా రెచ్చగొట్టేలా నినాదాలు చేశారు. ప్రభుత్వాధినేతలను అసభ్య పదజాలంతో దూషించారు. వైసీపీ కార్యకర్తలు బూతులు మాట్లాడుతున్నా అక్కడే ఉన్న జోగి రమేష్ వారిని వారించే ప్రయత్నం చేయకపోగా నవ్వడం అక్కడున్న ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. జగన్ గుంటూరు పర్యటనలో అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించడంపై 5 కేసులు నమోదయ్యాయి. తాడపల్లి స్టేషన్లో దొంతిరెడ్డి వేమారెడ్డిపై, పెదకాకాని ఠాణాలో నూనె ఉమామహేశ్వరరెడ్డిపై, నగరపాలెం స్టేషన్లో నూరి ఫాతిమాపై, నల్లపాడు ఠాణాలో బలసాని కిరణ్ కుమార్పై, పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అంబటి మురళీకృష్ణపై అధికారులు గురువారం కేసులు నమోదు చేశారు. పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉందని, రాజకీయ ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదని వైసీపీ నేతలకు పోలీసులు ముందుగానే సూచించారు. అయినప్పటికీ బుధవారం జగన్ పర్యటన అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తూ కొనసాగింది. జాతీయ రహదారితో పాటు గుంటూరు నగరంలోని పలు కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించడం, జనం నరకయాతన అనుభవించారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారుల నెట్వర్క్ అభివృద్ధికి నిరంతరం సహకారం అందిస్తున్నారంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధిలో ఉన్న గ్రీన్ఫీల్డ్ పోర్టులకు సమర్థ కనెక్టివిటీపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టడం హర్షణీయమన్నారు. మచిలీపట్నం పోర్టుకు కనెక్టివిటీ పెంచేలా హింటర్ ల్యాండ్ను అనుసంధానించడంతో లాజిస్టిక్స్ ఖర్చులు గణనీయంగా తగ్గాయన్నారు. ఏపీలో జాతీయ రహదారి ప్రాజెక్టుల వేగవంతమైన అమలుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో తోడ్పాటు అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. మచిలీపట్నం పోర్టు అనుసంధానానికి 6 లైన్ల హైవేకు 573.77 కోట్ల నిధులు కేటాయించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మచిలీపట్నం పోర్టు పనులు వేగంగా జరుగుతున్న క్రమంలో హైవే నిర్మాణం అందుబాటులోకి రాబోతుండడం మంచి పరిణామమన్నారు. ఈ ప్రాజెక్టుతో పోర్టుకు నిరంతరాయం అనుసంధానం ఏర్పడి సరుకు రవాణా సమయం, ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతాయన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం టేకులోడు వద్ద సర్కిల్ ఇన్స్పెక్టర్ సహా కానిస్టేబుల్పై నిందితుడు నాగేంద్ర కత్తితో దాడి చేశాడు. గతంలో అత్తాకోడల్ని అత్యాచారం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న నాగేంద్ర పోలీసులకు దొరకకుండా పరారయ్యాడు. నాగేంద్రను పట్టుకునేందుకు హిందూపురం, చిలమత్తూరు నుంచి పోలీసులు 2 బృందాలుగా వెళ్లారు. పోలీసులకు ఎదురుపడ్డ నిందితుడు నాగేంద్ర వారిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సిఐ ఆంజనేయులు, కానిస్టేబుల్ గాయపడ్డారు. నిందితుడిని అడ్డుకునేందుకు పోలీసులు కాల్పులు జరపగా నాగేంద్ర మోకాలికి గాయాలయ్యాయి. సిఐ, కానిస్టేబుల్తో పాటు నిందితుడిని హిందూపురం ఆసుపత్రికి తరలించారు. కావటి నాగేంద్ర అనే అతను లాస్ట్ ఇయర్ 2024 అక్టోబర్లో కూడా ఒక గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. అందులో A1గా ఉన్నాడు. అతను రీసెంట్గా కోర్టు ట్రయల్ ప్రొసీజర్స్ కూడా 2 సార్లు అటెండ్ కాలేదు. ప్లస్ అతని మీద రీసెంట్గా ఒక కేసు కూడా నమోదైంది. NDPS కేసులో కన్ఫెషన్లో అతని పేరు కూడా ఉంది. ప్లస్ కొత్తగా అతను ఒక గ్యాంగ్ ఫామ్ చేసుకొని మళ్ళీ దొంగతనాలు, బాడీ డెఫినిష్ చేయడం స్టార్ట్ చేశాడని ఇన్ఫర్మేషన్ ఉండడంతో మన పార్టీని పంపడం జరిగింది. వాని మీద ఇన్ఫర్మేషన్తో క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ నిజమైంది. బట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే మన కానిస్టేబుల్ దగ్గర గాయపడింది. బీఆర్ఎస్ 42% రిజర్వేషన్లకు అనుకూలమా లేదా స్పష్టం చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. అనుకూలమైతే బీసీల రిజర్వేషన్ల జీవోకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేసిన మాధవరెడ్డికి మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీని వెనుక హరీష్ రావు ఉన్నారని కవిత ఆరోపించారు. బీసీ సబ్ ప్లాన్కు ఏడాదికి 20,000 కోట్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ 2 ఏళ్లైనా 7,000 కోట్లు కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణ ఉద్యమకారుల పక్షాన నిలిచేందుకు ఈ నెల 12న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తామని కవిత తెలిపారు. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన అరిగపూడి గాంధీని కాంగ్రెస్ నిజామాబాద్ ఎన్నికల ఇన్ఛార్జిగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గీత దాటి కేసీఆర్ కులాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడడం సరికాదన్నారు. కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగేది కాదని కవిత తెలిపారు. 42% బిల్లులు పెట్టి ప్రభుత్వం ఒక గవర్నమెంట్ ఆర్డర్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ జీవోను ఆపడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది 2 పిటిషనర్లు. అందులో బుట్టంగారి మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒకరు. మరి ఆ పిటిషనర్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బాజాప్తా టికెట్ ఇవ్వడము మున్సిపల్ ఎన్నికలలో అంటే బీఆర్ఎస్ పార్టీ మరి ఆ కేసు వేయించిందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు వ్యతిరేకమా? అదేవిధంగా హరీష్ రావు గారి పర్సనల్ లాయర్ ఏదైతే ఉన్నారో ఈ పిటిషన్ వేయడంలో చాలా కీలకంగా వ్యవహరించారనేటటువంటి అంశాన్ని కూడా మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు కేవలం ఒక హరీష్ రావు గారే దీని వెనుక ఉన్నారని నేను అనుకున్నా. కానీ ఆనాడు మేము చేసిన ఆరోపణలు యావత్తు బీఆర్ఎస్ పార్టీ ఈ కుట్ర వెనుక ఉంది అని రుజువు చేస్తూ ఇవాళ బుట్టంగారి మాధవరెడ్డి అనే వ్యక్తికి టికెట్ ఇచ్చారని నేను భావిస్తా ఉన్నా.
టెక్ కంపెనీలకు వణుకు పుట్టిస్తున్న అమెరికా ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్ టూల్పై భయాలు అక్కర్లేదని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ భరోసా ఇచ్చారు. గూగుల్ సెర్చ్, యూట్యూబ్ మాదిరిగా ఈ ఏఐ కూడా ఓ సాధారణ సపోర్టింగ్ టూల్ మాత్రమే అని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ స్టాక్స్ భారీ నష్టాలు చవిచూసిన నేపథ్యంలో సుందర్ పిచాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంథ్రోపిక్ టూల్పై మార్కెట్లలో అనవసర భయాలు నెలకొన్నాయని గూగుల్ సీఈఓ అన్నారు. సాంకేతికతను తమ ప్రయోజనాలకు తగ్గట్లుగా వినియోగించే కంపెనీలకు ఆంథ్రోపిక్ ఒక చక్కటి అవకాశమని పిచాయ్ వివరించారు. అటు ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న సాఫ్ట్వేర్ టూల్స్ను ఏఐ మరింత సమర్థంగా మారుస్తుందన్నారు. అంతేగాని కృత్రిమ మేధ వాటిని భర్తీ చేయలేదన్నారు. క్లిష్టమైన పనులను ఈ టూల్ ద్వారా ఉద్యోగులు తేలికగా టార్గెట్లు పూర్తి చేసుకోవచ్చని హువాంగ్ తెలిపారు. ఇటీవల ఆంథ్రోపిక్ సృష్టించిన ప్రకంపనలతో ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్, లీగల్ టెక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. కేవలం ఒక్క ట్రేడింగ్ సెషన్లో ఈ రంగాల్లో $285 బిలియన్ సంపద ఆవిరైంది. ఒమన్లో అణు చర్చలు జరుగుతున్న వేళ ఇరాన్కు అమెరికా మరోసారి హెచ్చరికలు చేసింది. ఈ అణు చర్చలు విఫలమైతే ఇరాన్పై బల ప్రయోగానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనుకాడబోరని శ్వేతసౌధ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ తెలిపారు. అణురహిత ఇరాన్కు తాము కట్టుబడి ఉన్నామని వివరించారు. దౌత్యం సాధ్యం కాకపోతే ట్రంప్నకు మరిన్ని అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. అటు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి ట్రంప్ గట్టి హెచ్చరికలు చేశారు. ఖమేనీ కలత చెందక తప్పదని తెలిపారు. మరోవైపు ఇరాన్లోని అమెరికా రాయబార కార్యాలయం కూడా తమ దేశ పౌరులు వెంటనే ఇరాన్ను వీడాలని అత్యవసర భద్రతా సూచనలు జారీ చేసింది. ఇరాన్లో ప్రభుత్వ ఆంక్షల వల్ల కమ్యూనికేషన్, రవాణా సమస్యలు పెరిగాయని పేర్కొంది. అణు చర్చల వల్ల అమెరికన్లను ఇరాన్ అదుపులోకి తీసుకునే అవకాశం సహా ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతాయని తెలిపింది. విమానాలు అందుబాటులో లేకపోతే ఆర్మేనియా, తుర్కియా నుంచి వెళ్లిపోవాలని సూచించింది. ఇప్పటికే అమెరికాకు విమాన వాహన నౌకలు, యుద్ధ నౌకలు, నిఘా విమానాలు సహా అనేక మంది అదనపు దళాలు మధ్యప్రాచ్యంలో మోహరించి ఉన్నారు. ఇరాన్ కూడా టెహ్రాన్ రివల్యూషనరీ గార్డ్స్ స్థావరంలోని అండర్ గ్రౌండ్లో దీర్ఘశ్రేణి ఖుర్రామ్ షహర్ 4 క్షిపణులను మోహరించింది. భారత్, అమెరికా మధ్య కుదరనున్న వాణిజ్య ఒప్పందంపై అంచనాలు పెరుగుతున్న వేళ కేంద్ర వాణిజ్య వర్గాలు స్పందించాయి. వ్యవసాయం, పాడి రంగాల ప్రయోజనాలను రక్షించే విధంగానే ఒప్పందం ఉందని స్పష్టత ఇచ్చాయి. వరి, గోధుమ, మొక్కజొన్న, సోయాబీన్, పాల ఉత్పత్తులు, చక్కెర రంగాలను ఒప్పందం పరిధి నుంచి మినహాయింపు ఇచ్చినట్లు వివరించాయి. ఆహార భద్రత సహా రైతుల ప్రయోజనాలకు ఏ ప్రమాదం ఉండబోదని పేర్కొన్నాయి. అమెరికన్ వ్యవసాయ దిగుమతులపై పరిమితులు విధించడం వల్ల భారత రైతులు పండించే అధిక భాగంపై ప్రభావం ఉండదని కేంద్ర ఉన్నతాధికారులు తెలిపారు. అమెరికన్ బాదం, జీడిపప్పు, పెకాన్లు, వాల్నట్లు, పిస్తా పప్పులు సహా ఎంపిక చేసిన కొన్ని డ్రై ఫ్రూట్లను దిగుమతి చేసుకోనున్నామని వెల్లడించారు. సాధారణ కన్నా ప్రీమియం ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇచ్చామని వివరించారు. దేశంలో సగానికి పైగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, మార్కెట్లోకి విదేశీ ఉత్పత్తులను అనుమతించబోమని ఇప్పటికే కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ తెలిపారు. ఒప్పందం భారతీయ వ్యవసాయానికి ప్రమాదాల కంటే కొత్త అవకాశాలను సృష్టించేలా ఉంటుందని చెప్పారు. కాగా మరికొన్ని రోజుల్లో ఒప్పందంపై భారత్, అమెరికా సంయుక్త ప్రకటన చేయనున్నాయి. మార్చి 2వ వారంలో వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికా సంతకం చేయనున్నాయి. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పులో 3 నక్సలైట్లు హతమవగా ఒక C-60 జవాన్ ప్రాణాలు కోల్పోయారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్తో సరిహద్దులో ఉన్న బమ్రగఢ్ పహేడా అటవీ ప్రాంతంలో 3 రోజుల క్రితం C-60 జవాన్లు నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ చేపట్టారు. ఇందులో సిఆర్పీఎఫ్ జవాన్లు కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టు స్థావరాలను భద్రతా దళాలు ధ్వంసం చేశాయి. ఘటనా స్థలం నుంచి ఒక మహిళ, 2 నక్సలైట్ల మృతదేహాలు, AK-47 రైఫిల్ సహా మరికొన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ 2 జవాన్లను ఎయిర్లిఫ్ట్ చేసి ఆసుపత్రికి తరలించగా ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రముఖ సినీ నటుడు తమిళగ వెట్రి కళగం టీవీకి అధినేత విజయ్కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. ఆదాయ పన్ను శాఖ విధించిన 1.50 కోట్ల రూపాయల అపరాధ రుసుమును సవాలు చేస్తూ విజయ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విజయ్ అదనపు ఆదాయాన్ని వెల్లడించలేదని గుర్తించిన ఆదాయ పన్ను శాఖ ఆయనపై 1.50 కోట్ల జరిమానా విధించింది. దీనిపై 2022లో విజయ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా గత నెలలో తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు తాజాగా పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పుపై స్పందించిన టీవీకే వర్గాలు తన ఆదాయాన్ని విజయ్ వెల్లడించారని, అందుకు సంబంధించిన పన్నును కూడా చెల్లించినట్లు పేర్కొన్నాయి.
చెన్నైలో పెద్ద సంఖ్యలో కాకులు చనిపోయిన ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ మరణాలకు కారణం అత్యంత ప్రమాదకరమైన ఏవియన్ ఇన్ఫ్లుయెంజా N5H1 వైరస్ అని కేంద్రం ధృవీకరించింది. భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ప్రయోగశాలలో జరిపిన పరీక్షల్లో ఈ విషయం వెల్లడైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. N5H1 వైరస్ నిర్ధారణ కాగా కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠినమైన బయోసెక్యూరిటీ ప్రోటోకాల్స్ను అమలు చేస్తున్నట్లు తెలిపింది. చనిపోయిన కాకులు లేదా ఇతర పక్షుల కళేబరాలను శాస్త్రీయంగా కాల్చివేయడం లేదా లోతైన గోతుల్లో పూడ్చిపెట్టాలని ఆదేశించింది. చనిపోయిన పక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దని, ఎక్కడైనా పక్షులు గుంపులుగా చనిపోతే కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరింది. పక్షుల మరణాలపై నిఘా పెంచాలని, అన్ని శాఖల సమన్వయంతో వన్ హెల్త్ విధానంలో పనిచేయాలని కేంద్రం తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పంజాబ్ జలంధర్లో ఆమ్ ఆద్మీ స్థానిక నేత లక్కీ ఓబరాయ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మోడల్ టౌన్ ప్రాంతంలోని గురుద్వారా సాహిబ్ వెలుపల ఈ హత్య జరిగింది. ఓబరాయ్ రోజులాగే గురుద్వారా వెళ్లి వాహనాన్ని పార్క్ చేసిన వెంటనే బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. దాదాపు 5 బుల్లెట్లు ఓబరాయ్కు తగిలినట్లు సమాచారం. వాహనంలోనే కుప్పకూలిన ఓబరాయ్ను స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. దుండగులు ఆయన్ను చాలా కాలం నుంచి అనుసరించి ప్రణాళికతో దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఆధారంగా పోలీసులు దుండగులను గుర్తించేందుకు యత్నిస్తున్నారు. ఈ హత్య తామే చేసినట్లు ఏ గ్యాంగ్ ఇప్పటివరకు ప్రకటించలేదు. ముఖ్యాంశాలు మరోసారి. పక్కాగా పట్టదారు పాసు పుస్తకాలు ఇస్తున్నామన్న చంద్రబాబు, ఎవరైనా ట్యాంపర్ చెయ్యాలని చూస్తే జైలుకు పంపుతామని హెచ్చరిక. రెండు 2027 చివరి నాటికి రాజధానిలో ముఖ్యమైన పనులు పూర్తవుతాయన్న నారాయణ. 2వ దశ భూ సమీకరణ కొలిక్కి వచ్చిందని వెల్లడి. తూర్పుగోదావరి జిల్లాలో చిక్కిన పెద్ద పులి జాడ. పాడుపడిన ఇంటి నుంచి పొలాల్లోకి పరుగు. భయంతో ప్రజల ఉరుకులు పరుగులు. ప్రభుత్వ పథకాలను ఇంటింటికి చేరిస్తే మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు. డిప్యూటీ సీఎం భట్టితో భేటీలో అంచనా వేసిన రేవంత్. ఏడు కార్పొరేషన్లు 116 పురపాలికలకు సమన్వయకర్తలను నియమించిన టీపీసీసీ. జాబితాలో బీఆర్ఎస్ తరపున గెలిచిన 3 ఎమ్మెల్యేలు. 2026-27 బడ్జెట్ తర్వాత ఆర్బీఐ మొదటి మధ్యంతర ద్రవ్య పరపతి విధాన ప్రకటన. రెపో రేటు యథాతథంగా కొనసాగిస్తున్నట్లు వెల్లడి. ఆంథ్రోపిక్ టూల్పై భయాలు వద్దన్న గూగుల్ సీఈఓ పిచాయ్. టెక్నాలజీని మరింత సమర్థంగా వాడుకునేందుకు ఉపకరిస్తుందని స్పష్టీకరణ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.